హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వినాయక చవితి పండుగ అయితే జరుపుకుంటున్నామండి. ఈ వినాయక చవితి అనేది భారతీయుల పండగ, ముఖ్యమైన పండగ అనమాట. ఇవి వినాయక చవితి నమూన గణేష్ చతుర్థి అని అంటారండి. వీటిని వినాయక చవితి భారతీయులు ముఖ్యమైన పండుగలో ఒక భాగం. ఇది ఒక ముఖ్య పండగ అనమాట. ఇవి భారతీయులకు పార్వతీ పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుడు పుట్టినరోజునే ఈ వినాయక చవితి అనేది జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద నెలలో నాలుగవ రోజున ప్రారంభమైంది చేస్తారండి ఈ పండుగని. అయితే వినాయక చవితి రోజు నాడు గృహ మరియు సంస్థలకు వినాయకుని మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠ అనేది చేస్తారండి. ఎందుకంటే అది మన హిందువుల సాంప్రదాయం. ఏ మంచి ఒక గృహంలో మనం గృహప్రవేశం చేయాలన్నా, ఒక సంస్థని ప్రారంభించాలన్నా మట్టి వినాయకుడిని ఖచ్చితంగా విగ్రహాన్ని మనం పూజిస్తామండి. సరే కదండి, ఈ మట్టి వినాయకుడిని మనం ఎంతో ఇష్టంగా పూజిస్తాం. అంటే మన దృష్టిని ఆయన తగలాలి, మన దృష్టి ఎప్పుడు ఆయనకు ఉండాలి, ఆయన ఆశీర్వాదం మనకు కావాలి అని చెప్పి మేమైతే ఎంతో పూజిస్తాం మన హిందువులు అన్నమాట. ఏ పని అయినా మొదటిగా ప్రారంభించినప్పుడు మట్టి వినాయకుడు పూజ చేసి అప్పుడు మనం ఏ పని అయినా ప్రారంభిస్తామండి. ఎందుకంటే ఒక గృహమే కాదు, ఒక సంస్థయే కాదు, ఏది చేసినా మన హిందువులు అయితే సాంప్రదాయపరంగా ఈ వినాయకుడిని పూజిస్తామన్నమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా ప్రాంతం అయితే వీధి వాడవాడల్లో ఈ పండగని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటామండి మేము. ఎందుకంటే ఇది మా జ్ఞానం కావాలి, జ్ఞానం ఇవ్వమని చెప్పి అడుగుతుంటారనమాట. మనకు ఏది ఉన్నా మీ దృష్టిని తగలకుండా మనం ఎప్పుడు సుఖసంతులతో ఉండాలి మన ఫ్యామిలీ అని చెప్పి పూజలు చేస్తూ ఈ 10 రోజులుగా ఈ పండుగని జరుపుకుంటారండి. 1 రోజు లేదా 9 రోజులు 10 రోజులుగా అంటారు కదండి. వాటిని 10 రోజుల వరకు జరుపుకోవచ్చు అంట ఈ పండుగని. అంటే మన ముఖ్యమైన పండుగ. హిందువులకు పంటలు బాగా పండాలి, మన ఇల్లు సుఖంగా ఉండాలి అని చెప్పి, మన చదువులు నడిచే నడకల్లో జర్నీల్లో బాగుండాలి, మనం అందరూ మా ఫ్యామిలీతో సహా ఎంతో ఉత్సాహంగా ఉండాలి అని చెప్పి పండుగను చేసుకుంటారండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి.